స్మితా మేడం ఎవరిది వైకల్యం అని హన్మిరెడ్డి ఎద్దుల అనే ఒక దివ్యాంగ జర్నలిస్ట్ రాసిన ఒక దివ్యాంగ జర్నలిస్టు మేడంకి కౌంటర్ ఇస్తున్నాడు. ఈమె ఇట్లాంటి ఫోటోలే ఉంటాయి అన్ని ట్విట్టర్లో లేకపోతే ఇన్స్టాగ్రామ్లో. అంటే అందంగా ఉన్న వాళ్ళు ఐఏఎస్ కావాలా మేడం అని అడుగుతున్నారు వాళ్ళు. దివ్యాంగులు ఐఏఎస్ కావద్దు అంటున్నావు కదా, మరి అందంగా ఉన్నోళ్ళు మాత్రమే ఐఏఎస్లు కావాలనా? స్మితా మేడం ఎవరిది వైకల్యం? మీరు ఎప్పుడైనా ఎవరెస్ట్ శిఖరం ఎక్కారా? భరతనాట్యం చేసి ఏ ఒక్కరినైనా మెప్పించారా? ఒలింపిక్స్లో పాల్గొని మెడల్ ఏమైనా తెచ్చారా? పోనీ కనీసం సివిల్స్లో హైయెస్ట్ స్కోర్ అయినా సాధించారా? లేదు కదా. ఆమె సాధించింది ఏంటంటే అధికారంలో ఉన్న వాళ్ళకి ఊడిగం చేయడం, బాగా సంపాదించడం. ఇవి తప్ప ఆమె చేసింది ఏమీ లేదు. కానీ ట్రైన్లో నుంచి దొంగలు తోసేస్తే ఒక కాలు పోగొట్టుకొని వెన్నెముక గాయాలకు గురైన అరుణిమా సిన్హా ఎవరెస్ట్ ఎక్కింది. ఆన్సర్ చెప్పమ్మా దీనికి.